హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను బాగున్నాను. నేను ఇప్పుడు చూపించేది మినప ఆయికుడుంకండి. ఇది పొట్టుమోని మినపప్పు అండి. ఇది దాంట్లో కొంచెం బియ్యము, సాల్ట్, ఇది 4 గంటలు నానబెట్టుకోవాలి. వాటర్తో నానబెట్టుకున్నాక కొంచెం బియ్యం వేసుకోండి. ఎందుకంటే కొంచెం గుల్ల రావటం కోసం నేను చెప్తున్నాను. నేను ముందే నానబెట్టుకుని ఉంచుకున్న పిండి తయారు చేసి పెట్టుకున్నాను. ఇదిగో చూడండి, పిండి ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది పిండి. ఇప్పుడు మనం గిన్నెలో పెట్టుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, గిన్నె కోడం చేయడానికి గిన్నె ఇది. దీంట్లో కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి, ఎందుకంటే ఆవిరితో ఉడగాలి కదా, అందుకని కొంచెం నీళ్ళు ఎక్కువే పోసుకోండి. దానిపైన క్లాత్ పెట్టేసి కట్టుకుందాం. ఇలాంటి నాప్కిన్ ఒకటి పెట్టుకుని కట్టుకోండి. ఇదిగో ఫ్రెండ్స్, స్టవ్ మీద పెట్టుకున్నాను. ముందు కొంచెం ఫ్రేమ్ హైలోనే పెట్టుకోండి. గిన్నె వేడెక్కి నీళ్ళు వేడి అవ్వాలి. తర్వాత మనం పట్టుకున్నాం, ఇది ఇలా పట్టుకోవాలి. పిండి మరీ మెత్తగా కాదు, గట్టిగా కాకుండా పట్టుకున్న పిండిని ఈ క్లాత్ మీద పెట్టుకుందాం. పెట్టేసుకుని సర్దుకుని చుట్టూతా కుడుములాగా సర్దుకోవాలి. దీన్ని సర్దుకున్నాక ఒక అరగంట పైనే పట్టిద్దండి, ఎందుకంటే సిమ్లో ఉడకాలి ఇది స్లోగా, అందుకని టైం పట్టిద్ది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో రెడీ అయిపోయింది మినప ఆయికుడుము. ఇలా మూత పెట్టుకుని నొక్కి పెట్టి ఉంచితే దీని ఆవిరికే ఉడికిపోద్ది. చూడండి, అలా వస్తుంది. దాన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది మినప ఆయికుడుము. ఉడికితే ఇలా ఉంటుంది చూడండి. వెనక వైపు ఇలా వస్తుంది, ముందు వైపు ఇలా వస్తుంది. ఇది చాలా బలమైన ఆహారం, ఎవరైనా తినొచ్చు. కాకపోతే చల్లారినాకే తినాలండి. దాంట్లోకి కాంబినేషను ఈ చట్నీ తొక్కుడావకాయ అండి. ఇది చాలా బాగుంటుంది. దీంట్లోకి ఇదైతేనే బాగుంటుంది. ఈ నెయ్యి వేసుకుని ఆ తొక్కుడావకాయ కలుపుకుని తింటే పిల్లలకైనా పెద్దోళ్ళకైనా చాలా బలమైన ఆహారం అండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.